క్రీడలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని, క్రీడా పోటీలు స్నేహపూరిత వాతావరణంలో జరగాలని కలెక్టర్ హనుమంత్ రాజీవ్ గాంధీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ క్రీడలను కలెక్టర్ ప్రారంభించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ శాఖ నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో వార్షిక క్రీడల పోటీలను నిర్వహిస్తున్నారు. క్రీడలతో మనుషుల మధ్య మంచి బంధం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. 24 గంటలు డ్యూటీలో ఉండే పోలీసులకు స్పోర్ట్స్ మీట్ మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇక కమిషనర్ కేఆర్ నాగరాజ్ మాట్లాడుతూ పోటీలు 3 రోజుల పాటు జరుగుతాయని చెప్పారు. వాలీబాల్, పరుగు పందాలు, టెన్నిస్, క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు సిపి వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సిపి గిరిరాజ్, ఏసీపీ నిజామాబాద్ కిరణ్ కుమార్, ఏసీపీ హోంగార్డ్ శ్రీనివాస్, ఆర్మూర్ రిజర్వ్ ఫోర్స్ సంతోష్, ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నాగరాజ్ గారికి ముందుగా ధన్యవాదములు. సో ఇప్పుడే ఎడిషనల్ ఎస్పీ గారు చెప్పారు, ఆఫ్టర్ 4 years 2019 తర్వాత కండక్ట్ చేస్తున్నారని. సో అంటే మనకి సిపి గారు ఇనిషియేషన్ తీసుకొని ఇది కండక్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. సో ముందుగా పోలీస్ సిబ్బందికి, సిపి గారికి అభినందనలు. నాగరాజ్ గారికి ముందుగా ధన్యవాదములు. సో ఇప్పుడే ఎడిషనల్ ఎస్పీ గారు చెప్పారు, ఆఫ్టర్ 4 years 2019 తర్వాత కండక్ట్ చేస్తున్నారని. సో అంటే మనకి సిపి గారు ఇనిషియేషన్ తీసుకొని ఇది కండక్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. సో ముందుగా పోలీస్ సిబ్బందికి, సిపి గారికి అభినందనలు. నాగరాజ్ గారికి ముందుగా ధన్యవాదములు. సో ఇప్పుడే ఎడిషనల్ ఎస్పీ గారు చెప్పారు, ఆఫ్టర్ 4 years 2019 తర్వాత కండక్ట్ చేస్తున్నారని. సో అంటే మనకి సిపి గారు ఇనిషియేషన్ తీసుకొని ఇది కండక్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. సో ముందుగా